ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. సొంత గడ్డపై పాకిస్తాన్తో 3 టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన వార్నర్ ఈ సిరీస్తో తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నానని వెల్లడించాడు. సిడ్నీ వేదికగా శనివారం ముగిసిన 3వ టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపు పొందింది. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేశాడు. ఈ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఫేర్వెల్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్లోనే శతకొట్టిన వార్నర్ చివరి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటి తన కెరీర్ని ఘనంగా ముగించాడు. సిడ్నీ మైదానానికి వచ్చిన ప్రేక్షకులంతా అతనికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. విజయానంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగాన్ని గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇది తన కల నెరవేరిన క్షణమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. గత 18 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు అసాధారణ విజయాలు సాధించిందని, అందులో తాను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం, యాషెస్ టెస్ట్ సిరీస్ సమం చేయడం, వన్డే ప్రపంచ కప్ గెలవడం తన కెరీర్లోనే మర్చిపోలేని ఘటనలని, పాకిస్తాన్పై 3-0తో సిరీస్ గెలవడం కూడా గొప్ప ఘనత అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను అని తెలిపాడు. తన కెరీర్కు సహకరించిన కోచ్లు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. చివరి ఇన్నింగ్స్ అనంతరం పెవిలియన్ వెళ్లే క్రమంలో వార్నర్ తన హెల్మెట్, గ్లౌస్ను చిన్నారి అభిమానులకు అందజేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ తమ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని డేవిడ్ వార్నర్కు బహుమతిగా అందజేశాడు.